జిల్లా సిరిసిల్ల లేబర్ అడ్డా పైన భవన నిర్మాణ కార్మికులు ప్రధానంగా చూస్తే ఇప్పుడు ఒక్కొక్క రోజు 11, 12 అయినా కూడా ఈ చుట్టూ మారుమూల ప్రాంతాల నుంచి సిరిసిల్ల అడ్డా మీదకి రావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇలా ఉపాధి లేక కైకిలు కూలి దొరకక కార్మికులు అనేది మరిపోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు చూస్తే విచ్చలవిడి రేట్లు పెంచినటువంటి పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మీద ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ బీహార్, యూపీ కూలీలు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైందని చెప్పడం జరిగింది. ప్రధానంగా అక్కడక్కడ ఎన్నో అవినీతికి పనులు చేస్తూ ఉన్నారు. బీహార్, యూపీ వలన ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్న కార్మికులకు పని దొరకకుండా కూడా ఉపాధి కరువైనటువంటి పరిస్థితి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నది. ప్రధానంగా మేము ఈ రాష్ట్ర మంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది. ఇలా అడ్డాల మీద మేము విశ్రాంతి గదుల కోసం ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ విశ్రాంతి గదులు లేవు. హెల్త్ కార్డులు కావాలని పెట్టుకున్నప్పుడు హెల్త్ కార్డు లేవు. అదే పెన్షన్ సౌకర్యం కావాలని పెట్టినాం. పెన్షన్ సౌకర్యం కూడా భవన నిర్మాణ కార్మికులకు లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, వెంటనే అడ్డ మీద విసిరి స్థానికంగా ఉన్న కార్మికుల